దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు పెంతెకోస్తు దినం ఎలా వచ్చింది, ఏ విధంగా వాళ్ళు జరుపుకునేవారు, దేనికి సాదృశ్యం అంటే పెంతెకోస్తు దినాన శిష్యులందరూ యేసయ్య మరణం తర్వాత శిష్యులందరూ భయపడి ఒక రూమ్లో ఉంటారనమాట. ఆ రూమ్లో ఉన్నప్పుడు వారు చాలా భయంక్రాంతులై ఉంటారు. యేసయ్య తోడు లేరని అనుకుంటారు, కానీ వారందరూ ఏకమై ప్రార్థించగా వచ్చిన పండగ అనమాట. వారందరు భయంతో ఏకమై ప్రార్థిస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడనమాట. పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావడం వల్ల వాళ్ళలో ఉన్న భయము పెరిగితనం అనేది పోతుంది. ఇది మనం చూసుకున్నట్లయితే ఆ పరిశుద్ధాత్మ దేవుడు రావడం వల్ల వారు అగ్ని జ్వాలలతో, నాలుకలు కలిగిన అగ్నితో భాషలు మాట్లాడుతూ పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. కనుక ఆ దినాన ఈ పెంతెకోస్తు పండుగలో పరిశుద్ధాత్మ దేవుడు రావడం అనేది ముఖ్య ఉద్దేశం. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి వారి ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు జరిగించాడు అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలో ఎంతో క్రీస్తును ప్రకటించాడు. ఇప్పటికీ కూడా మనలో ఉండి మనం చేసే ప్రతి పాపం ద్వారా హింసింపబడుతూనే ఉన్నాడు. క్రీస్తు ఎలా హింసింపబడ్డాడో అలాగే కూడా హింసింపబడుతున్నారు. మన వాక్య లేఖనాలుగా గమనించినట్లయితే అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 1 నుంచి చూస్తే, పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూర్చుంటారు. ఆ పండుగ వస్తే అందరూ ఒక చోట కూర్చుంటారనమాట. అది సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం. అందరూ అక్కడ కూర్చున్నప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. వేగముగా వీచే బలమైన గాలి, వేగంగా పరిశుద్ధాత్మ దేవుడు ఒక గాలి ద్వారా వారిని తాకాడనమాట. ఇంకా ఆకాశం నుండి అకస్మాత్తుగా దేవుని ఆత్మ అకస్మాత్తుగా వారిని తాకింది. బలహీన పడ్డ వారిని, బాధపడుతున్న వారిని ఇంకా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆదరించే దేవుడు. ఆ దినాన ఆ సమయంలో మనం గమనిస్తే యేసయ్య సిలువ వేయబడి మరణం 3వ దినాన తిరిగి లేచాడు కదా. ఆ దినాన కూడా ఈ యేసయ్య ఎలాగ తిరిగి లేచాడో అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా వచ్చాడనమాట. అయితే యేసయ్య తిరిగి లేచినప్పుడు ఒక మాట చెప్తాడు, నేను వెళ్ళి మీ వద్దకు పరిశుద్ధాత్మను పంపిస్తాను, ఆయన సదాకాలం మీతో కూడా ఉంటాడు అని చెప్పాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడే ఈ పెంతెకోస్తు దినాన వస్తున్నాడు అనమాట. అయితే ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఒక సాదృశ్యం చాలా రీతిలుగా మనకి కనపడవచ్చు, కానీ ఇక్కడ మొట్టమొదటిగా వారికి ఎలా ప్రత్యక్షమయ్యాడు అంటే ఒక గాలి ద్వారా, ఒక ధ్వని ద్వారా ఆకాశం నుండి అకస్మాత్తుగా ఆయన ధ్వనితో వచ్చాడనమాట. శక్తి కలిగిన దేవుడు, బలమైన దేవుడు కాబట్టి ఆ కూర్చున్న ఇల్లంతయు నిండిపోయారు. దేవుని ఆత్మతో అక్కడ కూర్చున్న ఆ ఇల్లంతయు నిండిపోయిందనమాట. అటువంటి శక్తి కలిగిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. అక్కడ పరిస్థితులు అస్సలే బాగోలేదన్నమాట. ఆ యేసయ్య లేకపోయేసరికి ఎంతగానో శిష్యులు కానీ ఇంకా ప్రకటించడానికి కూడా ధైర్యం చాలక వారు భయపడుతూ యోధులు మమ్మల్ని చంపేస్తారేమో అని భయపడుతూ ఉన్న దినాన ఆ పరిశుద్ధాత్మ దేవుడు అక్కడికి దిగంలోనే శక్తి అనేది కుమ్మరించబడింది అనమాట. బలం అనేది కుమ్మరించబడ్డది. ఆ ద్వారా ఇంకా ఆయన రాంగ్లోని ఇంకేం జరిగినాయి అంటే పరిశుద్ధాత్మ దేవుడు రాంగ్లోని శక్తి కుమ్మరించబడ్డది. మరలా అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా ఒక నాలుక లాంటి స్వభావం అన్నమాట. అగ్ని జ్వాలల వంటి స్వభావం. ఆ స్వభావం మొత్తం వాళ్ళ ప్రజల మీద పడినట్లుగా కనపడుతుంది అన్నమాట. ఇంకా విభాగింపబడి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వాళ్ళగా ప్రతి ఒక్కరిని దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు దర్శించాడు. ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేసుకొని నియమించాడనమాట. ఇంకా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి
వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు దిగంలోనే వాక్కు శక్తి అంటే దేవుడు ఇస్తేనే ఎవరైనా అన్య భాషలు మాట్లాడగలుగుతారనమాట. ఆ వాక్కు శక్తిని అక్కడ కూర్చున్న ఆ ఇళ్లలో ఉన్న ప్రజలంతా కూడా అనుభవించారు. వారందరూ కూడా భాషలతో మాట్లాడారనమాట. శక్తిని పొందుకున్నారు, విడుదల పొందుకున్నారు, ఆత్మతో పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఆ ఆత్మ వారికి ఇచ్చిన వాక్ శక్తి కూడా వారు పొందుకున్నారనమాట. ఇలా పరిశుద్ధాత్మ దేవుని శక్తి అనేది ఈ పెంతెకొస్తు దినాన పొందుకోవడం జరిగింది. అప్పుడు వారు పొందుకున్న తర్వాత అప్పటిదాకా ఉన్న భయం, అప్పటిదాకా ఉన్న శత్రుత్వం, అప్పుడు దాకా ఉన్న ఆ భయం, ఆ దిగులు, ఇంకా ఎలా ప్రకటించాలనేది అదంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడి తాకంలోనే వెళ్ళిపోయింది. వారు ధైర్యవంతులుగా అయ్యారు, శక్తివంతులుగా అయ్యారు. క్రీస్తు కోసం ప్రాణం పెట్టడానికి కూడా వెనకాలేదన్నమాట. క్రీస్తు కోసం మరణించడానికి కూడా వెనకాలేదు. అటువంటి గొప్ప పరిచర్య 12 మంది శిష్యులు చేశారనమాట. అటువంటి శక్తి గల పరిచర్య చేశారు. ఒక్కొక్కరు కూడా ఎంతగానో ఇంకా ఒక్కొక్క దేశానికి వెళ్ళి శక్తి కలిగి, వారిలో అంత శక్తి ఎలా వచ్చిందంటే దేవుని ఆత్మే తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చే వాక్య లేఖనాలు చూస్తే యేసు, నేను కూడా పరిశుద్ధాత్మ, వీరిద్దరూ కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చారని మనం గమనించవచ్చు అనమాట. ఈ పరిశుద్ధాత్మ దేవుని గురించి మనం తెలుసుకున్నట్లయితే దేవుని ఆత్మ చాలా విలువైనది, దేవుని ఆత్మ బలమైనది, ఇంకా ప్రతి ఒక్కటి మనకి తెలియజేస్తుంది అనమాట. దేవుని ఆత్మ గురించి మనం చూస్తే పరిశుద్ధాత్మ దేవుని గురించి మనం ధ్యానిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు వారికి వచ్చి వాళ్ళకి అంత శక్తిని ఇచ్చాడు కదా. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి వచ్చి వాళ్ళకి అంత బలాన్ని ఇచ్చాడు కదా. అలాగే ఆ బలంతోనే ఈ 12 మంది సేవకులు ప్రతి ఒక్క దేశానికి వెళ్ళి దేవుని సువార్త ప్రకటించారు కదా. వారు వేసిన పునాది, వారు వేసిన సువార్త ఇప్పటికీ క్రైస్తవ్యం అనేది ఈ లోకంలో ఉంది కదా. అటువంటి శక్తిని పొందిన ఆ శిష్యులు కూడా దేవుని ఆత్మతో ఉన్నారు. అసలు పరిశుద్ధాత్మ గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందామండి. పరిశుద్ధాత్మ గురించి తెలుసుకునేటప్పుడు రోమాపత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. మొదటిగా పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే పరిశుద్ధత కలిగి ఉండాలి. మన జీవితంలో ప్రార్థన తెలుసు, వాక్యం తెలుసు, ఈ రెండు మనం చేసే క్రైస్తవ్యం అనుకుంటాం. మూడవదిగా మనం మరి ముఖ్యంగా ఒకటి చేయాలి, అది పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత ఎలా కలిగి ఉంటాం? పరిశుద్ధత ఎవరు పరిశుద్ధపరుస్తారు? 119వ కీర్తన 10వ వచనం 6వ వచనం నుంచి 10వ వచనం దాకా చదివితే, యవనస్తులు దేని చేత శుద్ధి చేయగలుగుతారు? అది వాక్యం చేతనే కదా. పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనల్ని మన పాపముల నుండి విడిపిస్తాడు కనుక పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధతని ఇస్తాడు. కనుక మనమందరం పరిశుద్ధత గలవారమే ఉండాలంట. దేవుని ఆత్మ మనలోకి రావాలంటే పరిశుద్ధత అనేది మనకి ముఖ్యమని దేవాది దేవుడు సెలవిస్తున్నాడు. అందుకోసమే దేవుని వాక్యం చూస్తే రోమాపత్రిక 6వ అధ్యాయం 19వ వచనం చూసినట్లయితే, పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను, అంటే దేవుని మన అవయములను, శరీరముల ఆలోచనలు, ప్రణాళికలు, మనసు, చూపులు, క్రియలు అన్ని సమస్తం కూడా దేవునికి పరిశుద్ధంగా ఉండాలన్నమాట. సమర్పించుకోవాలి. అవి దేవునికి సమర్పించుకున్నప్పుడు మన జీవితంలో పరిశుద్ధత అనేది ఉంటుంది. కనుక దేవుడు మొదటిగా కోరుకుంది ఏంటంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధత కలిగి బ్రతకాలని కోరుకున్నాడు. ప్రతి క్రైస్తవునికి కావాల్సింది పరిశుద్ధత అనేది ఇంపార్టెంట్ అనమాట. కనుక రోమపత్రిక చెప్పిన రీతిగా ప్రతి ప్రాణాత్మ దేహాలు అవయవాలు కూడా పరీక్షించుకొని పరిశుద్ధంగా మనం బ్రతకాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు బలముగా మన మీదకి రావడానికి ఆసక్తి కలిగి ఉంటాడు. ఇంకా ఆయన సంతోషపడతాడు. దేవుని ఆత్మ అప్పుడు బలముగా వస్తుందన్నమాట. ఈ పరిశుద్ధత కావాలంటే వాక్యం ద్వారానే. వాక్యము ఎలా వస్తుంది అంటే
మనకి ప్రతి దినం ప్రతి ఒక్క వాక్యాన్ని ప్రతి ఒక్క క్షణం ధ్యానిస్తున్నప్పుడు, ప్రతి ఒక్క వాక్యాన్ని మనం వింటున్నప్పుడు, మన హృదయంలో నాటుకున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు మనలో ఉన్న అపవిత్రత అంతా పోతుంది. అందుకోసమే దేవుని వాక్యం చెప్పిన రీతిగా వాక్యం చేతనే యవనస్తులు వారి నడతలను శుద్ధి చేసుకుందరు. మనము కూడా వాక్యం చేతనే కడగబడాలి. వాక్యం చేతనే మనం పరిశుద్ధపరచబడాలి. కనుక ప్రతి ఒక్కరు పరిశుద్ధత కోసం, దేవుని కోసం ఎదురు చూస్తున్న వారందరూ వాక్యాన్ని ధ్యానించండి, ప్రార్థన చేయండి. వాక్యాన్ని ధ్యానించినప్పుడు వాక్యము మనల్ని పరిశుద్ధంగా చేస్తుందన్నమాట. రెండవది పరిశుద్ధాత్మ దేవుని గురించి తెలుసుకుందాం. యోహాను సువార్త 14:26 ఏం సెలవిస్తుందంటే, తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధిస్తాడనమాట. ఆయన బోధిస్తాడంట. మొదటిగా ఏం చేస్తాడు? బోధిస్తాడు. తండ్రి నా నామమున అంటే తండ్రి యేసుక్రీస్తు నామంలో, తండ్రి యొద్ద నుండి యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ దేవుడు మన యొద్దకు వచ్చాడు. ఆయన సమస్తం బోధిస్తాడు. ఆయన మన హృదయంలో ఉంటాడు. ఏది మంచి ఏది చెడు అని చెప్తాడు. కొన్నిసార్లు మనల్ని తడతా ఉంటాడు, కొన్నిసార్లు మనల్ని పలకరిస్తూ ఉంటాడు. ఒక విషయం మన యొద్దకు వచ్చినప్పుడు అది చేయొద్దని చెప్తా ఉంటాడు. కనుక మనము ఆయన మాటకి సరెండర్ అయితే, మనం ఆయన మాట వింటే, మనం ఆయన మాట కలిగి బ్రతికితే మనకి ఖచ్చితంగా దేవుని ఆత్మతో కలిసి నడుస్తామన్నమాట. ఎన్నోసార్లు ప్రతి విషయంలో అది చేయొద్దు లెగిసి ప్రార్థించుము, ఇంకా అనేక వాక్యం చదువు అని పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరితో తన భక్తులతో మాట్లాడుతూ ఉంటాడు. కనుక మనం అది అనుసరిస్తే, దేవుని మాటను గుర్తుపట్టి మనం తెలుసుకుంటే ఖచ్చితంగా కూడా దేవుని యొక్క ఆత్మతో మనం నడవగలుగుతాం. అందుకోసమే ఆయన సమస్తమును బోధిస్తాడనమాట. సమస్తమును బోధించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. కనుక ఆ పరిశుద్ధాత్మతో కలిసి నడవండి. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని చూపించకుండా పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనమాట. అబ్రహాం కూడా యేసయ్యతో కలిసి నడిచారు. ఆనోకు కూడా యేసయ్యతో కలిసి నడిచారు. ఎంతోమంది భక్తులు నడిచారు. ఈరోజు మనకి కూడా అట్టి అవకాశం ఉంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోనే ఉన్నాడు. మనం పాపంలో ఉన్నప్పుడు ఆయన మౌనంగా ఉండిపోతాడనమాట. ఎప్పుడైతే మరలా మనం వాక్యం చదువుకుంటూ పరిశుద్ధంగా దేవుని వైపు తిరుగుతూ ఉంటే అప్పుడు ఆయన మాట్లాడడం చేస్తాడు. ఆయన ఎటువంటి సంగతులు చెప్తాడంటే గొప్ప గొప్ప సంగతులు చెప్తాడనమాట. మరొక అంశంగా మనం చూసుకున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుని గురించి ఇంకా ఆదికాండం 2వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38 అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరం పొందుదురు. అప్పుడు మనం పరిశుద్ధాత్మ అనే వరం ఒకటి ఉండాలన్నమాట. మనకి అది ఉంది కనుక మనము పరిశుద్ధాత్మ వరము పొందుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఆత్మ చేత ఫస్ట్ నీటి చేత బాప్తీసం పొందుకోవాలి. రెండోది ఆత్మ చేత బాప్తీసం పొందుకోవాలి. మూడోది అగ్ని చేత బాప్తీసం పొందుకోవాలి. కనుక మనం ఆత్మ చేత, నీటి చేత బాప్తీసం పొందుకోవాలి, అగ్ని చేత, ఈ మూడింటి ద్వారా పొందుకోవాలి. మనం నీటి ద్వారా అందరం పొందుకుంటాం, కానీ పరిశుద్ధాత్మ అనేది మనలో ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుని చేత కూడా మనం బాప్తీసం పొందుకోవాలి. ప్రతి ఒక్కరు వారి జీవితంలో దేవునికి మొరపెట్టుకోవాలి పరిశుద్ధాత్మ ద్వారా బాప్తీసం పొందుటకు. కనుక ప్రతి ఒక్కరు దేవుని నామాన్ని గణపరిచే రీతిగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. ఇంకా ఆ వరము పొందుకోవాలి, ఆ ఫలములు పొందుకోవాలి, ఆ మహిమను పొందుకున్నప్పుడు దేవుడు మనల్ని ఖచ్చితంగా ఒక ఆత్మీయ వరాలతో నింపి వాడుకుంటాడనమాట. ఆత్మీయ బలంతో నింపుతాడు. శక్తి గల వారం అవుతాం. ఆ రాజ్యానికి ఎల్లుటకు, యేసయ్య ఎదుట నిలవబడుటకు అర్హులం అవుతాం అనమాట. ఇంకొక కొన్ని వచనాలు చూస్తే 1 కొరింథీ 6:19 చూస్తే, మీలో నన్ను పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరుగురా. ఇక్కడ దేవుని వాక్యం మరలా సెలవిస్తుంది, మనము దేవుని ఆత్మకు, పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నాం. ఒకటి గుర్తుంచుకోండి, మనకి దేవుడు కావాలంటే దేవుని వైపు ఉండి పరిశుద్ధంగా దేవుని సేవించండి. అప్పుడు దేవుడు తన ఎడల బహు విస్తారమైన కార్యాలు చేస్తాడు. లోకం కావాలంటే లోకంలో ఉంటే లోకమే మన జీవితంలో ఉంటుంది. కనుక మనం 2 పడవల
మీద కాలేయొద్దు. 2 ఆలోచనలు మనకు ఉండొద్దు. దేవుని యొక్క మేలుకై పరిశుద్ధాత్మను మన ఆలయంగా చేసుకోవాలి. మనలో ఆయన జీవిస్తున్నన్నాడు కాబట్టి మనం సిద్ధపడి ఆయన్ని మనలోకి రప్పించినప్పుడు ఆయన శక్తి అనేది కుమ్మరించబడుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకా కీర్తనలు 51వ అధ్యాయం 11వ వచనం చూస్తే, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకమని ఇక్కడ దావీదు భక్తుడు చెప్తాడు. దేవా, నీ ఆత్మ నా యొద్ద నుండి తీసివేయకు. ఎందుకు దేవుని ఆత్మ ఆయనకు కావాలి అంటే, ఆయన ఎన్ని రాజ్యాలు ఎంత తెలివి ఉన్నా దేవుని ఆత్మ లేకపోతే బలం లేనట్టే. దేవుని ఆత్మ లేకపోతే మన జ్ఞానం అసలు వెర్రితనం అనమాట. కనుక దేవుని ఆత్మ మనలో ఉండి దేవుని జ్ఞానం మనలో ఉండాలని తెలియజేస్తున్నాడు. కనుక మనం అందరం పరిశుద్ధాత్మ పోకుండా మనం అది నిలబెట్టుకునే రీతిగా ఉండాలి. ఇంకా యెషయా గ్రంథం 63వ అధ్యాయం 10వ వచనం చూస్తే, ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా. ఇంకా పరిశుద్ధాత్మను మనం పెట్టేవారిగా ఉండొద్దు అనమాట. ఈ పరిశుద్ధాత్మ గురించి ధ్యానించుకుంటూ పరిశుద్ధాత్మను మనం దుఃఖపెట్టొద్దు. ఇంకా ఆయన మనలో ఉండి మనం చేసే తప్పుల్ని బట్టి ఆయన దుఃఖపడుతున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకా ఆయన ఇంకా చూసినట్లయితే లూకా 11:13 వచనంలో, తను అడుగువారికి ఎంతో నిశ్చయంగా పరిశుద్ధాత్మని ఇస్తాడనమాట. తను ఎవరైతే తను అడుగుతారు కానీ నిశ్చయంగా వారికి పరిశుద్ధాత్మనే దేవుడు ఇస్తాడనమాట. మనం అడిగి పొందుకోవాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇంకా యోహాను సువార్త 20:22లో పరిశుద్ధాత్మను పొందుడి, దేవుని ఆత్మను పొందుకొనుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది అనమాట. ఇంకా అపోస్తుల కార్యములు 19:1లో మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందుతారా అని వారిని అడుగుగా. ఇంకా మనం విశ్వసించాలి, పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఈ ఆత్మ అనేది మనకి సమస్త విషయాలను తెలియజేస్తుంది, బోధిస్తుంది, నడిపిస్తుంది, విజయాన్ని ఇస్తుంది, మనకి పరిశుద్ధతనిస్తుంది, శక్తినిస్తుంది. మనం విశ్వాసం కలిగి పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడని మనం చేయాలి. మన క్రియలు వేరే ఉండి మనం ఆత్మ కలిగి ఉన్నవారమంటే అది తప్పు. చీకటిలో నడుచుకుంటూ నేను వెలుగులా ఉన్నానంటే అది తప్పు. కనుక అలాగే నేను పడిపోయి నేను నిలవబడి ఉన్నాను అనుకున్న తప్పు. కనుక జ్ఞానం కలిగి విశ్వాసం కలిగి నువ్వు దేవుని ఆత్మ కలిగి పట్టుకొని ఉండాలన్నమాట. ఇంకోటి చూసినట్లయితే చివరిగా ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30వ వచనంలో, దేవుని పరిశుద్ధ ఆత్మన దుఃఖపరచుకుడి. మనం పరిశుద్ధ ఆత్మను అస్సలు దుఃఖపరచొద్దు అనమాట. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకా సంపూర్ణంగా పరిశుద్ధాత్మ గురించి మనం అన్ని విషయాలు తర్వాత తెలుసుకుందాం. కనుక ఈ పెంతెకోస్తు దినం మన పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఆలయమే, మనతోనే ఉన్నాడు. ఆయన మనకి సమస్తం బోధిస్తున్నాడు. మనల్ని ఆయన దుఃఖపరచడు, మనం కూడా ఆయన్నే దుఃఖపరచొద్దు. ఆయన ఆత్మ ద్వారా బాప్తిసం పొందుకోవాలి, పరిశుద్ధాత్మ కలిగి ఉండాలి, వాక్యంతో మనం శుద్ధి చేయబడాలి. ఇవన్నీ చెప్తున్నాడు. చివరిగా పరిశుద్ధ అలంకారముల గురించి మనం ధ్యానించుకున్నట్లయితే కీర్తనలు 96:9 వచనంలో చూసినట్లయితే, పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయడు. ఎప్పుడు పరిశుద్ధ అలంకారాలు మనలో కనిపిస్తాయంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడు మాత్రమే మనలో పరిశుద్ధ అలంకారాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ పెంతెకోస్తు పండుగ దినం అన్నమాట. పెంతెకోస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి వారు గొప్ప సేవ చేయనట్లు శిష్యుల్ని బలపరిచాడు. ఈనాటికి కూడా ఆయన గొప్ప పరిశుద్ధాత్మను నింపుతున్నాడు. కనుక లోకం మీద దృష్టి మాని దేవుని మీద దృష్టి ఉంచి దేవుని యొక్క వాక్ శక్తిని, ఆయన అభిషేకాన్ని, ఆయన అన్య భాషలను ఆయన పరలోకం నుంచి ఇచ్చిన ప్రతి ఒక్కటి పొందుకొని ఘనంగా గొప్ప సేవ చేయాలి. ఇంకా అనేకులకి సువార్త అనేది ప్రకటించాలి. అందరికీ పెంతెకోస్తు పండుగ దినాలు శుభాకాంక్షలు. కనుక ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ దేవుని కోసం ప్రార్థించండి, పరిశుద్ధాత్మ దేవునితో కలిసి నడవండి, జీవించండి. దేవుని రాజ్యంలో కలిసి దేవుని మహిమపరుస్తాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొక అంశంగా మన పరిశుద్ధాత్మ దేవుని గురించి తర్వాత వీడియోలో చర్చించుకుందాం. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.